ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ పేరుతో హైదరాబాద్ ను ఆగం చేస్తున్నారన్నారు జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్ర, బీహార్ కు వెళ్లి ప్రచారం చేసినా అక్కడ కాంగ్రెస్ ఓడిపోయిందని ఎద్దేవా చేశారు. ఇప్పుడు కేరళలో ప్రచారం చేస్తున్నారని అక్కడ కూడా కాంగ్రెస్ ఓడిపోతుందని ఎద్దేవా చేశారు. కేరళలో 6 గ్యారంటీలపై ప్రజలకు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తమ పోరాటం కాంగ్రెస్ పైనే, బీఆర్ఎస్ పార్టీ స్లీపింగ్ మూడ్ లో ఉందని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీతో ఉన్నన్ని డబ్బులు తమతో లేవన్నారు కల్వకుంట్ల కవిత. సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ పేరుతో హైదరాబాద్ ను ఆగం చేస్తున్నారన్నారు జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్ర, బీహార్ కు వెళ్లి ప్రచారం చేసినా అక్కడ కాంగ్రెస్ ఓడిపోయిందని ఎద్దేవా చేశారు. ఇప్పుడు కేరళలో ప్రచారం చేస్తున్నారని అక్కడ కూడా కాంగ్రెస్ ఓడిపోతుందని ఎద్దేవా చేశారు. కేరళలో 6 గ్యారంటీలపై ప్రజలకు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తమ పోరాటం కాంగ్రెస్ పైనే, బీఆర్ఎస్ పార్టీ స్లీపింగ్ మూడ్ లో ఉందని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీతో ఉన్నన్ని డబ్బులు తమతో లేవన్నారు కల్వకుంట్ల కవిత. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ నిషా. కవిత, కల్వకుంట్ల కవిత, జాగృతికి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరొకసారి చర్చలో సంచలన వ్యాఖ్యలు చేశారు. సో ఎందుకంటే త్వరలోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్టుగా కూడా ఇప్పటికే అధికారికంగా ప్రకటించినటువంటి కవిత సో పార్టీ ఏర్పాటు కోసం పెద్ద ఎత్తున కసరత్తు చేస్తోంది. గత కొద్ది రోజులుగా కూడా వాట్సాప్ సమావేశాలతో కార్యకర్తలకు సంబంధించి కావచ్చు, ముఖ్య నేతలు, కీలక నేతలు ఎవరైతే జాగృతి నేతలు ఉన్నారో వాళ్ళందరితో నిత్యం కూడా సమావేశాలు పెడుతున్నారు. సో పార్టీ పెట్టడానికి మొత్తంగా కొత్త పార్టీ ఏర్పాటు కోసం ఎలా ముందు అడుగు వేయాలి, పార్టీకి సంబంధించినటువంటి ఎజెండా ఎలా ఉండాలి, సో ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్లడానికి మనం భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలో వాటన్నిటిపైన కూడా గత కొద్ది రోజులుగా కూడా తీవ్రంగా కసరత్తు చేస్తోంది, డిస్కషన్ చర్చలు జరుగుతోంది. ఇలాంటి నేపథ్యంలో ఈ రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టింది. ప్రెస్ మీట్ అనంతరం తర్వాత మీడియా ప్రజలతో కొంత తాజా రాజకీయ పరిణామాలపైన కూడా ఆమె చిట్ చాట్ నిర్వహించారు. సో ఈ చిట్ చాట్ లో మరొకసారి చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకటి, సిద్దిపేటకు సంబంధించి ఇటీవల కాలంలో చాలా సందర్భాల్లో ముఖ్య నాయకులందరూ సీఎం రేవంత్ రెడ్డితో పాటు చాలా మంది కూడా సిద్దిపేట సెంట్రిక్ అనేక కామెంట్ చేసిన పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే రీసెంట్ గా కూడా సిద్దిపేటలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు కాంగ్రెస్ సంబంధించి పార్టీ గెలిస్తే వాళ్ళు మంత్రి చేస్తాము నెక్స్ట్ ఎన్నికల్లో గెలిస్తే కనుక అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన పరిస్థితి. అంటే అక్కడ ఉన్నటువంటి హరీష్ రావును టార్గెట్ గా చేసుకుని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కొంత సంచలనంగా మారాయి. దానికి కౌంటర్ కూడా హరీష్ రావు ఎవరైనా సరే ఎవరి అవసరమైతే రేవంత్ రెడ్డి వచ్చి సిద్దిపేటలో కూడా పోటీ చేయొచ్చు, దాంట్లో ప్రజాస్వామ్యయుతంగా ఎక్కడ ఎవరైనా పోటీ చేసే హక్కు ఉంటుంది, సో దానికి సిద్ధమే అని చెప్పేసి కూడా హరీష్ రావు మాట్లాడిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో అటు రేవంత్ రెడ్డి ఇప్పుడు హరీష్ రావు మాట్లాడుతున్న తరుణంలో మరొకసారి కవిత, ఎందుకంటే గతంలో ఆమె సిద్దిపేట నుంచి పోటీ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే కవిత తండ్రి కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ మంత్రి కేసీఆర్ కూడా తొలుత సిద్దిపేట నియోజకవర్గం నుంచి రాజకీయం ప్రారంభించారు కాబట్టి, ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి, సో తన తండ్రికి సంబంధించిన నియోజకవర్గము తనకు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఆ నియోజకవర్గం కొంత పట్టుంది కాబట్టి అదే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఎప్పుడైతే బీఆర్ఎస్ నుంచి కొంత దూరం అయిందో, బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన అనంతరం కొంత పర్యటన చేస్తూ సిద్దిపేటలో పోటీ చేస్తే బాగుంటుంది, సిద్దిపేటలో పోటీ చేయాలనుకుంటున్నట్టుగా కూడా తన మనసులో మాట గతంలో బయటపెట్టింది. ఇప్పుడు మరొకసారి అలాంటి చిట్చాట్లో కూడా సిద్దిపేటలో ఇప్పుడున్న పరిస్థితుల్లో పోటీ చేస్తామో లేదో తెలియదు కానీ అక్కడున్న పరిస్థితులు, ఎందుకంటే ఇక్కడికే సీఎం రేవంత్ రెడ్డికి అక్కడ హరీష్ రావుకు ఒక అండర్స్టాండింగ్ ఉంది. సో ఆ అండర్స్టాండింగ్ ఒప్పందంతో అక్కడ పోటీ ఎలా ఉంటుందో నేను ఇప్పుడే చెప్పలేను అన్నట్టుగా కూడా కవిత మాట్లాడారు.
సో తర్వాత ఒక సిద్దిపేట నియోజకవర్గం తర్వాత నెక్స్ట్ ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడారు. ఇటీవల కాలంలో సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ పైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశారు. నెక్స్ట్ హైదరాబాద్ అభివృద్ధి అంతా కూడా ఫ్యూచర్ సిటీలో ఉంటుంది అని చెప్పేసి కూడా పదే చెప్తున్న నేపథ్యంలో సో ఫ్యూచర్ సిటీ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ ను మొత్తం కూడా ఆగం చేసేలా ఉన్నాడంటూ కూడా కొంత తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక నెక్స్ట్ తమ పార్టీ గురించి, పార్టీకి సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాము. సో పార్టీ ప్రకటించడం, సో పార్టీలో ఎక్కువ మందికి యువతకు అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవైపు నెక్స్ట్ నియోజకవర్గాల సంఖ్య పెరగడం, దానికి తోడు మహిళా రిజర్వేషన్ అప్లికేబుల్ అవుతుంది. అంటే అందుబాటులోకి ఏదైతే మహిళా రిజర్వేషన్ ఇప్పుడు త్వరలో ప్రత్యేకంగా పార్లమెంట్ లో సమావేశంలో అయితే మహిళా బిల్లు కూడా పెద్ద రిజర్వేషన్ సంబంధించి మరొకసారి సవరణ బిల్లు తీసుకోబోతున్నారు. కాబట్టి 2029 ఎన్నికల్లో నియోజకవర్గాలు మహిళలకు ఎక్కువ కేటాయించే అవకాశం ఉంటుంది. కాబట్టి అది కాస్త తమ పార్టీకి సానుకూలంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికీ మేము అధ్యక్షురాలుగా పార్టీకి సంబంధించి ఒక మహిళగా పెడుతున్నాం. దానితో పాటు మహిళ కొత్త తరం మహిళలకు ఈ యువతకు ఎక్కువ అవకాశం ఇస్తాం. కాబట్టి ఖచ్చితంగా అది తమ పార్టీకి కొంత రాజకీయంగా ఉపయోగపడే విధంగా, లబ్ధి చేకూరే విధంగా ఉంటుందని చెప్పేసి కూడా మాట్లాడారు. అదే సందర్భంలో అత్యంత కీలకమైనది, సో పార్టీ పెట్టిన తర్వాత మా పార్టీలో అనూహ్యంగమైనటువంటి కొంత జైనింగ్స్ ఉంటాయి. ఇప్పుడే వాటి గురించి చెప్పలేం కానీ చాలా మంది జాయిన్ అయ్యే అవకాశం ఉంది. అదే సందర్భంలో యంగ్స్టర్స్ కి కొత్తగా అవకాశం ఎక్కువ స్కోప్ ఉంటుంది పార్టీలో. అదేవిధంగా వాళ్ళకు ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా పెద్ద ఎత్తున అవకాశం కల్పిస్తామంటూ కూడా కవిత చెప్పారు. సో ఇదొక అంశం. అయితే నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీ కూడా మరొకసారి విమర్శలు గుప్పించిన పరిస్థితి కనబడుతోంది. సో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ అంతా కూడా స్లీపింగ్ మోడ్ లో ఉంది. సో ఒకవైపు ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పైన తీవ్ర వ్యతిరేకత ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమవుతున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీ తమకేమీ పట్టనన్నట్టుగా ఉంటుంది. అంటే స్లీపింగ్ మోడ్ లో కేవలం షో చేస్తుంది తప్ప ఎక్కడ కూడా యాక్టివ్ గా ప్రజల పక్షాన పోరాడిన పరిస్థితి లేదు అని చెప్పేసి కూడా ఆమె బీఆర్ఎస్ పార్టీని విమర్శించిన పరిస్థితి కనబడుతోంది. సో తను నెక్స్ట్ కొత్త పార్టీ పెట్టిన తర్వాత ఖచ్చితంగా గ్రామాల నుంచే పోరాటం చేస్తానని హార్డ్ వర్క్ నేను చేసే హార్డ్ వర్కే నా పార్టీని నన్ను నిలబెట్టునని చెప్పేసి ఒక నమ్మకాన్ని ఆమె వ్యక్తం చేశారు. సో ఆడిబిడ్డకు ఓటు వేయాలని ఒక ఎమోషన్ ఉంటుంది. సో ఆ ఎమోషన్ ఖచ్చితంగా తమ పార్టీకి వర్కౌట్ అవుతుందని చెప్పేసి కూడా ఆమె చిట్చాట్ సందర్భంగా ప్రకటించారు. సో అదే సందర్భంలో ఇక నెక్స్ట్ మహారాష్ట్ర, బీహార్ కి వెళ్లి గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అక్కడ మహారాష్ట్రలో, బీహార్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి అక్కడ ప్రచారం చేస్తే కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి కల్పిస్తుంది. ఇప్పుడు కేరళకు వెళ్లి ప్రచారం చేస్తున్నారు. సో అక్కడ కూడా అలాంటి ఫలితమే వచ్చే అవకాశం ఉంది, కాంగ్రెస్ పార్టీ ఓడిపోయే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆమె విమర్శించారు. అదే సందర్భంలో 6 గ్యారెంటీల ప్రస్తావన తీసుకొచ్చారు. సో ఇక్కడ 6 గ్యారెంటీల హామీలు ఇక్కడ అమలు చేయడం లేదు కానీ కేరళలో 6 గ్యారెంటీలపై ప్రజలకు చెప్పడం విడ్డూరంగా ఉందంటూ కూడా విమర్శించిన పరిస్థితి కనబడుతుంది. సో ఓవరాల్ గా ఈ రోజు తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడిన పరిస్థితిలో సో విదేశాల్లో ఉన్న వాళ్ళు చాలా మంది ఎన్ఆర్ఐలు మొత్తం కూడా తమ కొత్తగా పెట్టే పార్టీలో చేరడానికి సుముఖత చూపిస్తున్నారు, ఆసక్తి చూపిస్తున్నారని చెప్పేసి కూడా ఆ కవిత చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తంగా చాలా ఇంపార్టెంట్. ఒకటి సిద్దిపేట నియోజకవర్గం నుంచి అక్కడ రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడం పైన క్లారిటీ ఇచ్చారు. సో అదే సందర్భంలో తమ పార్టీ ఎజెండా ఎలా ఉండబోతుంది, పార్టీలో జైనింగ్ సంబంధించి, అదేవిధంగా పార్టీలో ఎవరికి ఎక్కువ అవకాశం ఉంటుందన్న దానిపైన కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పైన, బీఆర్ఎస్ పైన తనదైన స్థాయిలో విమర్శలు గుప్పించిన పరిస్థితి కనబడతా ఉంది. అనుష్క. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.